Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినాన మనం ఒక నూతనమైనటువంటి టాపిక్ మీద చెప్పుకుందాం. రేపటి నుండి ఈ డివోషన్స్ డిసెంబరు 10th వరకు చేసాం కదా. డిసెంబరు 11th నుండి మళ్ళా ఈ నెలాఖరు వరకు చెప్పుకుందాం. దాని తర్వాత సెకండ్ వాల్యూమ్ అది చెప్పుకుందాం. ఈ డిసెంబర్లో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, చాలా వరకు ఈ ప్రకటన గ్రంథాన్ని మరి టెక్నికల్గా దాని కామెంటరీ లాగా చదవచ్చు, దాని డివోషన్ లాగా కూడా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు డివోషన్ లాగా అన్నమాట. ప్రకటన గ్రంథం అన్ని అధ్యాయాలు కాదు, కొన్ని అధ్యాయాలు దాన్ని చదువుకుందాం. అందువలన డిసెంబర్ మాసం కూడా చేసి మీకు అందజేయాలని ఆలోచన. ఇప్పుడు చాలామంది నేను టీవీలో చూస్తుంది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఆయన యొక్క ఆజ్ఞ ఇచ్చాడు కదా, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అని అంటాం. అది మత్తయి సువార్తలో ఏముంటుందంటే, నేను చెప్పింది దాన్ని శిష్యులారా మీరు దాన్ని ఇతరులకు కూడా ప్రతి దేశానికి వెళ్ళి ప్రతి ఎథ్నిక్ గ్రూప్కి వెళ్ళి చెప్పండి, చెప్పి మరి త్రియేక దేవుని నామమున బాప్తిస్మం ఇవ్వండి, నేను సదాకాలం మీతో ఉంటాను అని చెప్పాడు. నాకు సర్వాధికారం ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణ అయిన తర్వాత, దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత ఎగ్జాల్టేషన్ అంటారు. అది అయిన తర్వాత సర్వాధికారం ఆయనకున్నది. ఇప్పుడు మీరు భయపడకుండా వెళ్ళి మీరు సువార్త సేవ చేయండి అని చెప్పాడు. దాన్ని గ్రేట్ కమిషన్ అంటాం. మరి ఇక్కడ మార్కు సువార్తలో దానిలో ఎండింగ్ అనే దానిలో కొంచెం ప్రాబ్లం ఉన్నది. షార్టర్ ఎండింగ్, లాంగర్ ఎండింగ్ అనేది. ఆ లాంగర్ ఎండింగ్ ప్రకారం ఏంటి అని అంటే, సర్వ జీవులకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి అని ఉంటుంది. మరి యోహాను సువార్త 20:21 ఏముంటుందంటే, తండ్రి నన్ను పంపినటువంటి రీతిగా నేను మిమ్మల్ని పంపుతున్నాను, వెళ్ళి సేవ చేయండి. దాన్ని గ్రేట్ కమిషన్ అని అంటారు. అయితే మనం వింటుంది ఏంటి అంటే, బైబిల్లోనే గ్రేట్ కమిషన్ ఉంది కదా. కాబట్టి మరి గవర్నమెంట్ చట్ట ప్రకారం మత మార్పిడి చేయకూడదు. మరి యేసుక్రీస్తే చెప్పాడు కదా, మతం మార్చి వాళ్ళకి బాప్తిసం ఇవ్వమని అని అంటారు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు చెప్పిన దానికి మత మార్పిడికి ఏ పొత్తు లేదు, ఏ సంబంధం లేదు. అలా చెప్తాను. మత మార్పిడికి యేసుక్రీస్తు ఆదేశించిన గొప్ప ఆజ్ఞకు సంబంధం ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇప్పుడు ఎందుకు లేదు అనేది దానిలో 3-4 విషయాలు చెప్తాను. మొదటిగా బైబిల్ను బట్టి ఈ విధంగా క్రైస్తవ నాయకులను ప్రశ్నించటం చాలా మంచిది. ఆ విధంగా ప్రశ్నించటం చాలా మంచిది. ఎవరైతే చెప్తున్నారో యేసుక్రీస్తే ఇట్లా చెప్పాడు కదండి అని చెప్పటం, అది చాలా దానిలో ఒక
గొప్ప సత్యం ఉన్నది. ఆ సత్యం ఏంటి అని అంటే, ఇక్కడ క్రైస్తవుల్ని ఏ విధంగా మనం క్రిటిసైజ్ చేయాలి అంటే బైబిల్ని బట్టి క్రిటిసైజ్ చేయాలి. ఎందువలనంటే అసలు నిర్వచనమే అది. క్రైస్తవులు ఎవరు అని అంటే బైబిల్ని అనుసరించేటువంటి వాళ్ళు క్రైస్తవులు. కాబట్టి వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, మరి యేసుక్రీస్తే అట్లా చెప్పాడు కదా, మీరు అట్లా చేస్తున్నారా, మీరు అట్లా చేయట్లేదా అనేది చాలా మంచి ఆర్గ్యుమెంట్. మనం ఎవరైనా సరే క్రిస్టియన్స్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు, లేకపోతే క్రిస్టియన్స్ని క్రిటిసైజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను బైబిల్ ప్రమాణంగా తీసుకోవాలి. ఎందువల్లంటే డెఫినేషను అది కాబట్టి. మరి ఈ డినామినేషన్లో క్రైస్తవులు ఎట్లా ఉంటారు, మా డినామినేషన్లో క్రైస్తవులు బెటర్గా ఉంటారు అని ఆ విధంగా మన డినామినేషన్ని స్టాండర్డ్గా తీసుకోకూడదు. మరలా క్రైస్తవుల యొక్క ప్రవర్తనను కూడాను స్టాండర్డ్గా తీసుకోకూడదు. ఏదైనా సరే గీటు రాయి ఏంటి, బంగారానికి గీటు రాయి ఉంటుంది కదా, గీటు రాయి ఏంటి అంటే బైబిల్ అన్నమాట. అంటే బైబిల్ని ఎంతవరకు అనుసరిస్తున్నారో ఎంతవరకు అనుసరించట్లేదో అది సెకండరీ మ్యాటరు. బైబిల్ స్టాండర్డ్, దాని ప్రకారం వెళ్ళాలి. అందువలన బైబిల్ గురించి చెబుతారు. ఈ విధంగా బైబిల్లో ఉన్నది, ఈ విధంగా బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, బైబిల్ ద్వారా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా వెళ్ళండి అని ప్రసంగికులు ప్రసంగిస్తారు. కాబట్టి అది స్టాండర్డ్. అంటే పర్ఫెక్ట్గా క్రైస్తవులు కానీ క్రైస్తవ నాయకులు కానీ దాని ప్రకారం అనుసరిస్తున్నారని కాదు. వాళ్ళు క్రైస్తవులు అయినప్పుడు నిబంధన చేసుకున్నారు, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడని. దేవుడు చెప్పినట్టుగా చేయటం అంటే బైబిల్ చెప్పినట్టుగా చేయటం అన్నమాట. కాబట్టి అది స్టాండర్డ్. కాబట్టి ఆ విధంగా ప్రశ్నించటం సబబైందే. యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు గ్రేట్ కమిషన్లో. వాళ్ళు క్రైస్తవ నాయకులు ఆ విధంగా చేస్తున్నారా చేయట్లేదనేది ఆ విధంగా ప్రశ్నించాలి. దానిలోనే రెండో భాగం ఏంటి అనంటే, అయితే మరి ఎవరైతే ఈ గ్రేట్ కమిషను యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎత్తి చూపుతున్నారో, మరి బైబిల్లో వేరే మాటలు కూడా ఉన్నాయి కదా, అవెందుకు చెప్పట్లేదు? అవన్నీ నెగ్లెక్ట్ చేసేసి కావలసినటువంటి వాటినే కొన్ని ఏరుకుని మరి క్రైస్తవుల్ని క్రిటిసైజ్ చేయటం అది మంచిది కాదు. బైబిల్ ఏం చెబుతుందో అదంతా తీసుకోండి. యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. మరి ఆయన చెప్తున్నాడు కదా, నా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన చెప్తున్నాడు కదా. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాను, మానవుల పాపముల నిమిత్తమై మరణించాను, చనిపోయి తిరిగి లేచినట్టుగా బైబిల్ చెబుతుంది కదా. మరి అవి కూడా తీసుకోవాలి. కాబట్టి ఇష్టం వచ్చింది సెలెక్టివ్గా తీసుకుని ఇష్టం రాంది వదిలిపెట్టడం, అది దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ ప్రొసీజర్. బైబిల్ని నమ్మినా నమ్మకపోయినా కానీ అది వేరే విషయం. కానీ బైబిల్ ఏం చెబుతుంది అనేది కొన్ని సెలెక్టివ్గా తీసుకుని కొన్ని వదిలిపెట్టడం మంచిది కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళని క్రిటిసైజ్ చేసేటప్పుడు అది సామాన్యంగా జరిగేటువంటి ఆ యొక్క ఫాల్ట్ అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు అదొక్కటే చెప్పలేదు, చాలా విషయాలు చెప్పాడు. బైబిల్ అంతరినీ ఒక మాటలో చెప్పాలి అంటే అదంతా కూడాను సువార్త. ఆ సువార్త ప్రకటించమన్నాడు. మరి యేసుక్రీస్తు ఇది చెప్పినప్పుడు సువార్త ప్రకటించమన్నాడు కదా. బైబిల్ అంతా సారాంశంగా అది దాన్ని సువార్తలాగా చెప్తూ ప్రకటించమని చెప్పాడు కదా. దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడాను మనం తీసుకోవాలి.
సరే, ఇక రెండో విషయం ఏంటి అని అంటే, చాలాసార్లు చెప్పుకున్నాం, కొందరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ క్రైస్తవం అనేది మతం కాదు, అది రక్షణ మార్గం. అయితే అంటే దేవుని తెలుసుకోవటం, రక్షణ అంటే దేవుని తెలుసుకోవటం. పాపులైనటువంటి వాళ్ళు పరిశుద్ధుడైనటువంటి దేవునికి కుమారులు కావటం, అదే రక్షణ. అది పాపం పోవాలన్నమాట. ఆ రక్షణ మార్గం అయితే మత మార్పిడి అనే ప్రస్తావన ఉండదు కదా. అది మతం కాదు అని అంటే ఇంకా మతం మార్పిడి అనేది ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు మతం మార్చమని అంటే, ఎందుకంటే అది మతం కాదు. మతానికి నిర్వచనం ఏంటి క్లుప్తంగా చెప్తే, అంటే మతం అంటే ఏంటి ఒక విధంగా క్లుప్తంగా చెప్తే, రెండు మాటల్లో, మానవులు పుణ్యం చేసుకుని దేవుని మెప్పు పొందేటువంటి విధానం జీవితం. మరలా చెప్తాను, మానవులు పుణ్యం చేసుకుని దేవుని మెప్పు పొందేటువంటి జీవితం, అది మతపరంగా జీవించడం. అయితే బైబిలు దానికి విభిన్నంగా, కాంట్రరీ కాదు, కాంట్రడిక్టరీగా చెబుతుంది. బైబిల్ చెబుతుంది ఏంటి అని అంటే అది క్రైస్తవత్వం మతం కాదు అంటానికి బైబిల్ ఎందుకు అంటున్నాం అంటే, బైబిల్ ప్రకారం ప్రజలందరూ పాపులు, ఇక వాళ్ళు పుణ్యకార్యాలు చేసేది అవకాశం లేదు. పుణ్యకార్యాలు చేసి దేవుని మెప్పు పొందేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు పాపులు. వాళ్ళు ఏది చేసినా కానీ పాపంతో, పాప యొక్క మోటివేషను, పాప ఉద్దేశాలతో చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడాను ఎంత పర్ఫెక్ట్గా చేయాలన్నా కానీ వారి స్వభావమే పాపం కాబట్టి వాళ్ళు పుణ్యకార్యాలు చేయరు. అందువలన వాళ్ళ యొక్క పుణ్యకార్యాన్ని బైబిల్ ఏం చెబుతుందంటే స్వనీతి అంటుంది. స్వనీతి చాలా డేంజరస్ అన్నమాట. స్వనీతి ఏంటి అని అంటే, ఒక విధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గానికి, ఆ మార్గం పట్టకుండా స్వనీతి అడ్డు పెడుతుంది అన్నమాట. ఎందుకు? నేను చేస్తాను, నేను మంచి చేస్తాను, నేను మంచి చేసుకుంటే ఇంకా మరి దేవుడు ఎందుకు? యేసుక్రీస్తు ఎందుకు? దేవుడు తీసినటువంటి మార్గం ఎందుకు? దేవుడే అసలు ఎందుకు? కాబట్టి ఇది మానవ తలంపులతో చేసినటువంటి ఆ యొక్క మార్గం మతం అనేది అని బైబిల్ చెబుతుంది, నేను చెప్పడం కాదు. అది ఎందుకు స్వనీతి మురికి గుడ్డలతో పోల్చబడింది అంటే, కుష్ఠరోగి బ్యాండేజీ ఆ వుండ్స్ని కట్టినప్పుడు ఆ బ్యాండేజీ తీసేసి ప్రక్కన పెడతాం కదా, అవి అసలు ఆ దుర్వాసన కదా, అలాంటి మురికి గుడ్డలతో పోల్చారన్నమాట. యెషయా, ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 64:6 చదువుకుంటే బాగుంటుంది. యెషయా 64:6 అంటే ఒక విధంగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు జస్ట్ అట్లా ఎత్తి చెప్పడం కాదు, దాని సందర్భం తెలుసుకుని ఆ సందర్భానుసారంగా దానికి చెప్పగలిగితేనే ఆ యొక్క మాటలని మనం ఎత్తి చెప్పాలి. మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ అంటే మతపరమైనటువంటి క్రియలు, మేము నీతి అనుకునేటువంటి క్రియలు మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. కాబట్టి
ఆ విధంగా ప్రవక్త దేవుని యొక్క ప్రత్యక్షతను వెల్లడి చేస్తూ చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ మార్గం మతానికి సంబంధించింది కాదు అని మనం చెప్పుకోవాలి. మరి గవర్నమెంట్ లెక్కలో ఆ విధంగా పెడతారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ లెక్క ఆ మార్గం పట్టట్లేదు, ఆ దృష్టిలో చెప్పట్లేదు. బైబిల్ ప్రకారం మతం ఒకవైపుకి వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా ఉండేది, మరి మతానికి వ్యతిరేకంగా ఉండేది దేవుని యొక్క మార్గం, రక్షణ మార్గం అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం గ్రహించాలి. మరి ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తుని చంపింది ఎవరు? మతస్థులే. అది గమనించాలి. ఆయన యోధా మతానికి వ్యతిరేకంగా, అంటే ఒక విధంగా ఫుల్ఫిల్ చేస్తూ ఆయన వచ్చాడు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి గిట్టినటువంటి రీతిగా చెప్పాడు. కాబట్టి ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతం అని అంటే మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది క్రైస్తవులు, కొంతమంది హిందువులు, కొంతమంది మహమ్మదీయులు, కొంతమంది బౌద్ధులు, జైనులు. ఇక్కడ బైబిల్ ప్రకారం ఏంటి అంటే దేవుడు అందరికీ ఏర్పాటు చేసినటువంటి మార్గం, అంతేగాని ఒక మతానికి చెందినటువంటి రక్షణ మార్గం కాదు. ఒక క్రైస్తవ మతానికి, క్రైస్తవులకి చెందినటువంటి మార్గాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదన్నమాట. అందరికీ, మానవులందరికీ కావాల్సింది రక్షణ అని అందరినీ సృజించినటువంటి దేవుడు. మన అందరం పాపులం కాబట్టి, అందరూ పాపులే. ఏ మతానికి చెందినప్పటికీ బైబిల్ ప్రకారం అందరూ పాపులే. గ్రీకు దేశస్థులు, మరి యూదులు అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు అని వాక్యం బైబిల్ పదే పదే చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోమా 3:63. అంతేకాదు పాపం, అందరూ పాపులు కాబట్టి ఇక అందరూ యాక్సెప్ట్ చేసి హాయిగా ఉండొచ్చు, అది కూడా కాదు. పాపానికి జీతం మరణం. మరణం అంటే దేవునికి మనకి, దేవుడు జీవం అయితే జీవాన్ని నుండి సపరేట్ అయినటువంటి వాళ్ళు, అదే మరణం. నరకంలో అది పూర్తిగా ఆ క్లైమాక్టిక్ పాయింట్ అవుతుంది అన్నమాట. అంటే పర్మనెంట్గా వాళ్ళు దేవునికి సపరేట్ అయ్యేటువంటి శిక్షను అనుభవిస్తారు. అది కాబట్టి దేవుడు అందరి కోసం, క్రైస్తవులొక్కళ్ళే అనేటువంటిది, క్రైస్తవ మతానికి సంబంధించినటువంటిది అనేది సువార్త కాదు, అందరికీ సంబంధించింది అని మనం గ్రహించాలి. కాబట్టి అది క్రైస్తవ మార్గం, యేసుక్రీస్తు మార్గం, దేవుని మార్గం ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, అది మతానికి సంబంధించింది కాదు. మూడో విషయం, ఇక గ్రేట్ కమిషన్ గురించి కూడా మనం చెప్పుకుందాం. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను బట్టి త్రియేక దేవుడు విశ్వాసుల జీవితానికి వస్తాడు. ఆశిస్తే, ఎప్పుడు కూడాను దేవుడు ఫోర్స్ చేసి మన హృదయంలోనికి రాడు, కావాలి అని అంటే. కాబట్టి హూసెవర్ ఈజ్ విల్లింగ్, హూసెవర్ వాంట్స్ టు బిలీవ్, వాళ్ళు ఆయన అనుసరించండి, వాళ్ళు ఆయన మార్గాన్ని చేపట్టండి, వాళ్ళు వాళ్ళ హృదయంలోనికి ఆయన్ని స్వీకరించండి, అప్పుడు దేవుని కుమారులుగా అవుతారు. కాబట్టి అప్పుడు ప్రవేశించినప్పుడు సువార్తను గూర్చిన అనుభవం వస్తుంది. అది
యేసుక్రీస్తుతో పాటు తండ్రి, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని బట్టి తండ్రి కుమారులు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ అనుభవం వస్తుంది. అప్పుడు ఆ అనుభవించిన తర్వాత దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తాం. దేవుడు చెప్పినటువంటి రీతిగా చేయటానికి శక్తి వస్తుంది. చేయాలనేటువంటి ఆసక్తి, మోటివేషన్ కూడా వస్తుంది అన్నమాట. అది దాని గురించి చెప్తాడు యేసుక్రీస్తు. ముందు మీరు అనుభవించి వెళ్ళి మీరు సువార్త సేవ చేయండి అని అంటారు. ఇక దాని గురించి ఇంకొక విధంగా వివరిస్తాను. ఇప్పుడు గ్రాహం స్టైన్, ఒరిస్సాలో గ్రాహం స్టైన్ గారు, మరి ఆయన కుష్ఠరోగుల మధ్య ఆయన కుటుంబం పనిచేశారు. ఆయన మిస్సెస్ గ్లాడిస్ స్టైన్, మరి ఆవిడ్ని వదిలిపెట్టి మరి గ్రాహం స్టైన్ మరి పిల్లల్ని వాళ్ళు కాల్చి చంపేసినటువంటి విషయం అందరికీ బాహాటంగా తెలిసినటువంటిదే. దాని గురించి ఒక వీడియో తీశారు. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చివరిలో చెప్పినటువంటి మాటలు నా దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి అని అంటే, అక్కడ కామెంట్ చేసిన అతను గ్రాహం స్టైన్ మార్చడానికి వచ్చాడా, మార్పు తీసుకునేటువంటి విధంగా ఆయన పనిచేశాడా? అవును, మార్చాడు. మార్చడానికి ఆయన అనేక పాటలు పడ్డాడు. అయితే ఏ మార్పు? అది ఏ మార్పు? ఏ మార్పు అంటే కుష్ఠరోగులను మానవులుగా మార్చేటువంటిది. అది మార్చాడు. ఏంటి? కుష్ఠరోగులను మానవులు. ఎందుకంటే కుష్ఠరోగుల్ని మానవులుగా ట్రీట్ చేయరు. అందువలన వాళ్ళని అసలు ముట్టుకోరు. కొంతమంది మిషనరీస్ అయితే వాళ్ళని షేక్ హ్యాండ్ చేసుకోవటం, హగ్ చేసుకోవటం, వాళ్ళ గాయాలు కట్టడం, మరి బాపట్ల ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ట్రీట్ చేస్తారన్నమాట. పొన్నూరు ఆ ప్రాంతంలో కూడా ఒక హాస్పిటల్ ఉండేది. అక్కడ వాళ్ళు అంతకుముందు పరామర్శించారు. కాబట్టి కుష్ఠరోగుల్ని అమానుషంగా, వాళ్ళు మానవులు కాదు అనేటువంటి వాళ్ళలో మార్పు వచ్చింది. వాళ్ళు మానవులే. దేవుడు వాళ్ళ నిమిత్తమై, ప్రతి మానవుని నిమిత్తమై యేసుక్రీస్తు ఏ విధంగా శిలువలో మరణించినంతగా ఆయన ప్రేమించాడో, అదే రీతిగా కుష్ఠరోగులను కూడాను వాళ్ళ నిమిత్తమై కూడాను ఆయన యేసుక్రీస్తు వచ్చి మరణించాడు. కాబట్టి వాళ్ళు కూడా మానవులే. అది కాబట్టి కుష్ఠరోగులను మానవులుగా మార్చేసేటువంటి పరిస్థితి అన్నమాట. అదే గ్రేట్ కమిషన్ చేసేది, అదే సువార్త చేసేది. మార్పు తీసుకొస్తుంది, మత మార్పిడి కాదు. తీసుకొచ్చాడంటే పాపులుగా ఉన్నటువంటి మానవులుగా వాళ్ళు జీవించుకున్నటువంటి పరిస్థితుల్లో మానవులుగా జీవించేటట్టు చేసేది సువార్త. మరి ఒక విధంగా 10 ఆజ్ఞలు తీసుకోండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అది మానవుడు చేసేది. చేస్తున్నారా మనుషులు? చేయట్లేదు. మరి దొంగిలించకూడదు అంటే నీ పొరుగువాని దగ్గరని నుండి ఆశించి దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. సరైనటువంటి మానవులు ఆ విధంగా చేయకూడదు. మానవుల్లాగా జీవించాలి. వైరత్వం, కొట్లాట్లు, మరి దొంగతనాలు మనం అందరం చేసేదే, అది పాపులు చేసేదన్నమాట. కాబట్టి
మానవుడు మానవుడిని దేవుడు సృజించినప్పుడు పర్ఫెక్ట్గా చేశాడు. అది మానవుడు. ఆ మానవత్వాన్ని కోల్పోయాడు. పాపిగా తయారాడు. అదే పాపం. పాపం అంటే ఏంటి? ఫా- దేవుడు చేసే దేవుడు మానవుని ఏ విధంగా చేశాడో ఆ మహిమ, ఆ గొప్ప ఆ గౌరవం, ఆ గొప్పదనంతో దేవుడు మానవుని ఏ విధంగా చేశాడో దాన్ని కోల్పోయాడు. అదే పాపం అన్నమాట. అది తిరిగి పొందటానికి ఇప్పుడు యేసుక్రీస్తు కూడాను ఆయన ఏంటి? నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు. ఆయనకు ఇంకో పేరేంటి? ఆయన పేరు సన్ ఆఫ్ మ్యాన్, అంటే నిజమైన మనిషి, పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు, ఏ దోషం లేనటువంటి వాడు. మనందరం పాపులమి. మనకి యేసుక్రీస్తుకి డిఫరెన్స్ ఏంటి అంటే, మన పాపాన్ని బట్టి మనం యొక్క ఆ మహిమను, దేవుడు చేసినటువంటి ఇచ్చినటువంటి మహిమను కోల్పోయాం అన్నమాట. ఆ యొక్క మానవుని యొక్క మహిమను తిరిగి పొందటానికి, ఆ మార్పు తీసుకురావడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆయన కమిషన్ దానికి సంబంధించింది. మానవుడు మానవునిగా జీవించటానికి, అంతేగాని మతాన్ని మార్పించడానికి యేసుక్రీస్తు రాలేదు. ఆ విధంగా ఎవరన్నా చేస్తున్నట్టయితే, మత మార్పిడి చేస్తున్నట్టయితే అది తప్పు. యేసుక్రీస్తు మతాన్ని మార్చడానికి రాలేదు, మానవుడు మానవుడిగా ఉండటానికి. అది ఎట్లా సాధ్యం అవుతుందంటే, దేవునితో పొత్తు కుదిరిపినప్పుడు, ఆ పాపం కొట్టివేయబడినప్పుడు మానవుడు మానవుడిగా జీవించటానికి మొదలెడతాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ. ఆ విధంగా మనం గ్రహించుకుని, మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గ్రేట్ కమిషన్ను మనం దయచేసి అపార్థం చేసుకుని, ఏదో కొంతమంది కోసమే వచ్చాడు మత మార్పిడి కోసం అనేటువంటిది దయచేసి మీరు ఎప్పుడూ ఆ విధంగా తలంచకూడదు. మన అందరం పాపులమే. మనందరి కోసం వచ్చాడు. దయ, కృప, దాక్షిణ్యం కలిగినటువంటి ఆయన్ను, యేసుక్రీస్తు దేవుని యొక్క మార్గం, అలాంటి ప్రేమను ఏ విధంగా మనం ధిక్కరించగలం? ఆ ధిక్కరించకుండాను దేవుని యొక్క ప్రేమను పొంది ఆశీర్వదింపబడి దేవుని కుమారులు కావాలి, తండ్రి అని పిలుచుకునేటువంటి ఆధిక్యత మనకి ఇస్తాడు. ఆ విధంగా అలాంటి ఆశీర్వాదాలు పొందాలి అని మనం ఆశిద్దాం. ప్రార్థన. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.